పుత్ర గణపతి వ్రతం పాల్గొన మాసం శుక్లపక్ష చతుర్థి వ్రత గణపతి వ్రత సందర్భంగా పుత్ర సంతానం కోసం పుత్ర గణపతి వ్రతం భాద్రపద శుద్ధ చవితి నుండి సరిగ్గా 108 రోజులు అంటే 6 నెలలు గడిచేసరికి పాల్గొన శుద్ధ చవితి వస్తుంది. ఆనాటికి వినాయక చవితికి గణపతి నక్షత్ర సమూహం సూర్యాస్తమయంలోగానే ఉదయిస్తుంది. వేదంలో చెప్పబడిన సూత్రం ప్రకారం ఆనాడు కూడా పూజ్య దేవత గణపతే. అందుకే ధర్మశాస్త్రకారకులు ఆనాడు పుత్ర గణపతి వ్రతం అన్నాడు. పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయక చవితి వ్రతం లాగానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. మంచి సంతానం కోసం, సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలు చెబుతున్నాయి. చతుర్థి నాడు గణపతికి చేసే పూజా కార్యక్రమాల వలన సంతానం కలుగుతుందని నమ్మకం. పుత్ర గణపతి వ్రతం అంతరార్థం. శ్రీ పుత్ర గణపతి స్తోత్రం పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి. సాక్షాత్ రుద్ర ఇవ పరః అన్నట్లుగా జగదంబ అనుగ్రహముతో జన్మించి రుద్రానుగ్రహముతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండించి చేసి మరల గజముఖము పెట్టినప్పుడు జగదంబ పార్వతీదేవిని ఆనందింపచేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతి ఒడిలో ఉన్న వినాయకుడిని స్తుతించిన స్తుతిని విన్న అమ్మవారు ఎవరైతే ఈ స్తుతిని గౌరీ సమేత గణపతిని పాల్గొన శుక్లపక్ష చవితి యందు పట్టించిన నువ్వులు బెల్లం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. అట్టి భక్తులందరికీ నాకే విధంగా అయితే పుత్రశోకము తొలగి పుత్రాభివృద్ధి కలిగినదో అదేవిధంగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునని జగదంబ పార్వతీదేవి వరమిచ్చెను. అట్టి జగదంబ సమేత పుత్ర గణపతి అనుగ్రహము పొందుటకు ఈ పుత్ర గణపతి స్తోత్రం పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి పారాయణం చేయడం వల్ల వంశదోషములు తొలగి శక్తియుక్తులు కలిగిన పుత్రులు జన్మించినని వరాహవచనము. మొదట ఈ స్తోత్రమును డుండి రాజు అను కాశీరాజు పుత్ర గణపతి ఆరాధించి సత్ఫలితమును పొందెను. అత్యంత అద్భుతమైన ఈ స్తోత్రమును పాల్గొన శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణం చేసిన విశేషమైన ఫలితం. వినాయక చవితి వ్రతం లాగానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. మంచి సంతానం కోసం, సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలు చెబుతున్నాయి. చతుర్థి నాడు గణపతికి చేసే పూజా కార్యక్రమాల వల్ల సంతానం కలుగుతుంది అని నమ్మకం. పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం పాల్గొన శుద్ధ చవితి ప్రత్యేకతగా కనిపిస్తూ ఉంటుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. పుత్ర సంతానం కావాలనుకునే వాళ్ళు పాల్గొన శుద్ధ చవితి రోజున పుత్ర గణపతి వ్రతం ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల శుద్ధ చవితి ప్రత్యేకతగా కనిపిస్తూ ఉంటుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటారు. పుత్ర సంతానం కావాలనుకునే వాళ్ళు పాల్గొన శుద్ధ చవితి రోజున పుత్ర గణపతి వ్రతం ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. వారసుడు కావాలనే కోరిక, తరువాత ఆడపిల్లలు బాగోగులు చూసుకోవడానికి గాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంగా ఎక్కువ కాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు పుత్ర సంతాన గణపతి వ్రతం జరుపుకుంటారు. పాల్గొన శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి వాకిట్లో ముగ్గులు పెట్టి గడపకి పసుపు రాసి కుంకుమ దిద్ది గుమ్మానికి తోరణాలు కట్టి పూజా మందిరాన్ని అలంకరించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి స్వామివారిని షోడశోపచారాలతో పూజించి ఆయనకి ఇష్టమైన పండ్లను పండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమ నిష్టలను ఆచరిస్తే అంకిత భావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతుంది. పూర్వ మహారాజులు, చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా
వాళ్ళంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తరువాత తమ రాజ్యాన్ని, భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్ళు భావించేవాళ్ళు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడే అనే మహర్షుల వ్యాఖ్య కారణంగా కూడా వాళ్ళు పుత్ర సంతానం కోసం ఆరాటపడేవాళ్ళు. ఇందుకోసం వాళ్ళు పాల్గొన్న శుద్ధ చవితి రోజున పుత్ర సంతాన గణపతి ఆచరించేవాళ్ళు. ఆ రోజు ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫలం విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడికి పూజిస్తారో వారికి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పినట్లుగా ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి. ఇక రాజులు తమ ప్రభావాన్ని కోల్పోయిన, రాచరికాలు గతించిన, చరిత్ర మిగిలిపోయిన పుత్ర గణపతి వ్రతం మాత్రం ఆనాటి నుండి నేటి వరకు ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. పాల్గొన్న శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రములు ధరించి పూజా మందిరంలో కలశస్థాపన చేసి అలంకరించాలి. పుత్ర గణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇంచుమించు వినాయక చవితి వ్రతం లాగానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజ అయ్యే సమయంలో స్వామివారికి దంపతులు అంకిత భావంతో చెప్పుకోవాలి. బుద్ధివంతుడు, జ్ఞానవంతుడు, ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా స్వామి మనస్సు గెలుచుకోవడం వల్ల అనతి కాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు. ప్రతి చవితి రోజున స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహం ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకిత భావంతో గణపతి మెప్పిస్తారో ఆ దంపతులకు అనతి కాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. అత్యంత అద్భుతమైన ఈ స్తోత్రం పాల్గొన్న శుద్ధ చవితి రోజున అనగా 8 సంఖ్యతో పారాయణం చేసిన విశేషం.